ఓవర్ సార్. టెలిఫోన్ ట్రాప్ చేసి టెలిఫోన్లో అతను మాట్లాడి రికార్డ్ చేశాను సార్. కాకపోతే అతను టెలిఫోన్ నెంబర్ మాత్రం తెలియలేదు. ఈసారి కూడా అతను టెలిఫోన్ పబ్లిక్ బూత్ నుంచే మాట్లాడాడు. ఫోన్ పెట్టేశావే, నీ భర్త లేచాడా? మనిద్దరి మధ్య నుంచి వాణ్ణి తొలగించు. ఓకే, నీ చేతులతోనే చంపి పవిత్రమైన వాడి చేతులతో పాపం నీ మెళ్ళో తాళి కట్టాడు కదా. మన అపవిత్రానికి ఆ పవిత్రాలేవి అడ్డు రాకూడదు. తుడిచి ఆ తాళి తెంచి మనిద్దరం చాలా సంతోషంగా బతకచ్చు. నా సంగతి నీకు తెలుసుగా. డూ ఇట్ ఫాస్ట్. కార్యేషు దాసి అంటే పని చేసేటప్పుడు దాసినమాట. భోజేషు మాత అంటే నీకు గోరుముద్దలు తినిపించేటప్పుడు అమ్మనమాట. ఏం నిర్ణయించుకున్నావు? పవిత్రంగా నీ మెడలో తాళి కట్టిన పాపానికి 24 గంటల్లో నన్ను నువ్వే చంపేస్తావా? వాడిని చంపమంటావా? నన్ను చచ్చిపోమంటావా? నీకు నిజం తెలుసా? నేను చూస్తున్నాను. అవును, నిన్ను నేను ఇప్పుడు చూస్తున్నాను. పచ్చి నిజాలు కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. ఇప్పటిదాకా అనుకున్నాను చితికిపోయిన కూడు కళ్ళల్లో కట్టుకుని నా కోకిలను నేను మళ్ళీ తెచ్చుకున్నానని. అదంతా భ్రమ, కలుషితం. అసలు ఇన్నాళ్ళు నన్ను ఎందుకు నువ్వు చంపలేదు? వీళ్ళందరూ అడ్డుపడతారేనా? కోకిల, నన్ను చంపడానికి మాత్రం శ్రమ పడక్కర్లేదు కోకిల. వైద్యం చేయిస్తానని ఊరు తీసుకువెళ్ళి నన్ను ఇంత దారుణంగా చంపడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. తీయటి పాలల్లో విషం కలపక్కర్లేదు. ఇది నాటకాలు ఆడక్కర్లేదు. ఎంత తీయగా నటించావు. అక్కర్లేదు. నీ స్వేచ్ఛకి వాంఛకి నేను అడ్డురాను. నన్ను చంపాయి. అంటే నీ కడుపులో పెరిగే పెట్ట? నో, వద్దు. ఆ పాపాన్ని నేను చూసి భరించలేను. నన్ను త్వరగా చంపాయి. సిద్ధార్థ, కూల్ డౌన్. కోకిల, ఇప్పుడు చెప్పు, ఎవడు వాడు? నీ భర్త అన్నది అబద్ధమైతే నీ నిశ్శబ్దానికి అర్థం ఏమిటి? నీకు ఏ పాపం తెలియకపోతే నీ భయాలకి ఉలికిపట్లకి కారణం ఏమిటి? రాఖీ కట్టావు, తోబుట్టు అనిపించావు. నా రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణం అనుకున్నాను. ఉద్యోగ ధర్మానికి మించి దగ్గరయ్యాను. నా సొంత చెల్లెలకి యాపదొచ్చినట్లు ఆరాటపడ్డాను. అటువంటి నాకు కూడా నిజాన్ని చెప్పకుండా ఎందుకు నచ్చావు? పవిత్రంగా నా మెళ్ళో తాళి కట్టిన నా భర్తకి, అనురాగంగా నా చేత రక్షాబంధనం కట్టించుకున్న నా అన్నయ్యకి జోహార్. ఒక ఆడదాని మీద అతి సులభంగా హీనంగా నిందమోపే మామూలు మగవాళ్ల కంటే మీరేమి తీసిపోలేదు. నన్నింత బాగా అర్థం చేసుకున్నందుకు ఇంత డబ్బునింత భరించాల్సి వస్తుందని ముందే తెలిస్తే ఇంతకాలం ఆ నిజాన్ని నాలోనే దాచుకొని ఎంత వేదన అనుభవించేదాన్ని కాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. అందరి ఆడవాళ్లలాగే నాకు ఉండే ఆశతో, కేవలం నా భర్తకి కళ్ళు తెచ్చుకోవాలన్న ఒకే ఒక స్వార్థంతో ఏం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితుల్లో ఒక నేరం, ఒక ఘోరం చేశాను. అవును, ఈ నా స్వహస్తాలతో భగవాన్ ఋషికే స్వామిజీని నేనే హత్య చేశాను. నిన్నటి నీ కథనం ప్రకారం నువ్వు చెప్పింది ఒక కట్టు కథని, ఈ హత్య నువ్వు చెయ్యలేదని మా అభిప్రాయం. దీనికి నీ సమాధానం? నేనే చేశాను. ఈ హత్య నేనే చేశాను. ఆ ఘోరమైన పాపాన్ని నేనే చేశాను. ముట్టుకుంటే కందిపోయే మృదువైన నీ చేతులు రివాల్వర్ను పట్టుకోలే కోకిల. ఈ హత్య నువ్వు చేయలేదని చెప్పు. లేదండి, ఈ హత్య నేనే చేశాను. ఆ పాపానికి శిక్ష నేనే అనుభవించాలి. ఇన్నాళ్ళు ఈ నిజం నా గుండెల్ని రప్పపు కోత కోస్తుంటే కక్కలక మింకలక చిత్రహింస అనుభవిస్తున్నాను. చూడు కోకిల, నీ భర్తకు కళ్ళు రావాలన్న స్వార్థంతో ఏం చేస్తున్నావో నీకే తెలియని ఆరాటంలో ఈ హత్య చేసిన నువ్వు నీ వెంట ఒక ఫోటోగ్రాఫర్ను కూడా మాట్లాడుకుని తీసుకువెళ్ళావా? నేను హత్య చేస్తుండగా చూసిన వాళ్ళెవరో ఆ ఫోటోలు తీశారు. ఆ ఎవరో
ఎవరన్నదే నేను అడుగుతున్నది. కమాన్ కమాన్ కోకిల, ప్లీజ్ కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్. నాకు తెలీదు. ఫోటోలు తీసిన వ్యక్తి అవి బయట పెట్టి నిన్ను పట్టించక నీకే ప్రెజెంటేషన్ గా ఎందుకు పంపించాడు? ఈ నీ భయాన్ని కిచెన్ రూమ్ షెల్ఫ్ లో ఎందుకు దాచిపెట్టావు? మీ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదు. అవును, చాలా ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర లేదు. ఆ రివాల్వర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందన్న చిన్న ప్రశ్న కూడా సమాధానం చెప్పలేని అమాయకురాలి నువ్వు. కోకిల, యు నో వన్ థింగ్, రక్షణ హౌస్ లో నువ్వు టెలిఫోన్లో భయపడుతూ వింటున్నప్పుడు నేను క్లోజ్ సర్క్యూట్ టీవీలో చూశాను. అప్పుడు రికార్డ్ చేసిన వీడియో టేప్ ఇది. నీ భయానికి కారణమైన ఆ అజ్ఞాత వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు టెలిఫోన్ డ్రాప్ చేసి రికార్డ్ చేసిన ఆడియో టేప్ ఇది. విను. ఇంత తెలివిగా తన చేతులకు మట్టెందుకోకుండా ఈ మర్డర్ ప్లాన్ చేసి నేను ఇరికించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో భయపెడుతున్న వ్యక్తి ఎవరు? దయచేసి నన్నేమి అడగండి, నేనేమి చెప్పలేను. 24 గంటల్లోగా నీ భర్త ప్రాణాలు తీస్తాను వాడు పెట్టిన గడువు ఎప్పుడో దాటిపోయింది. నీ భర్త నీ ముందే ఉన్నాడు, మొత్తం సిబిఐ డిపార్ట్మెంట్ అంతా నీ వెనుకుంది. నీకేం భయం లేదు, చెప్పుకోట్లా ఎవడు వాడు? ఆ నిజం నువ్వు చెప్పకపోతే ఈ కేసులో అసలు నిజం బయటపడదు. ప్లీజ్ స్పీక్ అవుట్. వాడెవడో నాకు తెలీదు. వాడి మాటలతో తెలివితేటలతో నన్ను ఆశ పెట్టి భయపెట్టి నా చదివే తప్పు చేయించాడు. ఆ రోజు అంటే జూన్ 12వ తేదీ ఉదయం. హలో, ఏ ముచ్చటా తీరకుండానే నీ జీవితం మూడువారిపోయింది. ఎవరో ఒకరు నీళ్లు పోస్తే చిగురిస్తుంది. అందుకే నేనొచ్చాను. మనుషులే మృగాలైన ఈ జనాలన్నిలో ఒక చెట్టు మూడువారిపోతే ఎవరికి కావాలి? కానీ నీ భర్తకు కళ్ళు రావాలి, అందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు ఎవరో ఒకరివ్వాలి. ఆ ఎవరో నేనే అయితే నేనెవరో తెలియకుండా అంత డబ్బు ఎలా తీసుకోవాలని అనుమానిస్తున్నావేమో. నేనెవరైతేనే నీ అవసరం తీరుస్తున్నానుగా. ఒకవేళ నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ దేవుడే నన్ను నీ దగ్గరికి పంపాడనుకో. అఫ్ కోర్స్ నాకు సెంటిమెంట్స్ మీద నమ్మకం లేదు. ఒక మంచి పని చేస్తున్నానన్న తృప్తి తప్ప. నీకు కావలసిన డబ్బు నేనిస్తాను. సాయంత్రం 5 గంటలకి నెహ్రూ లైబ్రరీలో కలుద్దాం. హలో హలో, వెల్కమ్, స్వాగతం. ఈ లోకంలో ఏదో ఒక అవసరం లేకుండా ఎవ్వరూ ఎవరికి ఏ సహాయం చెయ్యరు. ఇలా అన్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. మనుషులు దగ్గర అవ్వాలంటే వాళ్ళ మధ్య అవసరాలుండాలిగా. అవసరం అంటే నేను నిన్ను కోరుకుంటున్నానని అనుకుంటున్నావేమో. నెవ్వర్. ఆ దురాలోచన నాకే ఉంటే నీ భర్త కళ్ళు రప్పించేంత తెలివి తక్కువ పని చెయ్యను. నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. వెరీ సింపుల్. యా, అదేమిటో ఈవేళ రాత్రి 9:30 చెప్తాను. భగవాన్ ఋషికేశ్ స్వామీజీ ఆశ్రమంలో కలుసుకుందాం. వి ఆర్ మీటింగ్ అట్ 9:30 PM. ఓకే? ఏమిటతని ఉద్దేశం? నెహ్రూ లైబ్రరీకి రమ్మని మళ్ళీ ఋషికేశ్ స్వామీజీ ఆశ్రమానికి రమ్మంటున్నాడు. ఏమిటి మోసం చేయడు కదా? ఆ ఉద్దేశం లేదని చెప్తున్నాడు. సాటిస్టా 10 సార్లు తిప్పించుకొని కానీ ఏ పని చేయడు కాబోలు. నేను అతనికి చేయాల్సిన చిన్న సహాయం ఏమిటి? హలో, నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? దైవాంశ సంభూతుడైన ఋషికేశ్ స్వామీజీని దర్శనం చేసుకుందామని. నాకేం అర్థం కావటం లేదు. అందమైన నీ చేతి సంచి ఒక్కసారిలా ఇవ్వు. ఎందుకో? నీ అవసరం అందులో నింపుదామని. ఇదిగో నా అవసరం, నీ దగ్గరుంచు. ఏమిటిది? రివాల్వర్. దీంతో వెరీ సింపుల్. సరిగ్గా 9:54 స్వామీజీ విశ్రాంతి మందిరానికి వెళతారు. ఆ తర్వాత నువ్వు 9:57 అదే దారిలో వెళ్ళి ఆ 4 స్తంభాలు దాటితే స్వామీజీ విశ్రాంతి మందిరం కనిపిస్తుంది. అక్కడ స్వాముల వారి మేలుకొలుపు గంట 2 సార్లు కొడితే కళ్ళు పోయింతవరకు చిత్రవత మాత్రమే అనుభవిస్తున్న నీ పొట్టు. ఎన్నో ప్రశాంత ప్రదేశాల్లో పంచభూతాల సాక్షిగా మన పరిచయం జరిగాక, పవిత్రంగా మన మధ్య ఇంత స్నేహం పెరిగాక, అప్పు నీ మంగళం పొట్టు ఆ పవిత్ర అలంకారాలు పతిలంగా ఉండాలంటే That's good. Come on, go ahead.
ఆ